వివరణ పీఠం మీద యుద్ధం సంకేతాలు బేతాళుడి నీడ బేతాళుడు ఆకాశం మరియు భూమి మధ్యలో తన దుష్ట శక్తులను విస్తరించి నాగసర్పం రక్షక శక్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని చీకటి మంత్రాలు ఆకాశాన్ని కలుషితం చేస్తాయి మరియు పీఠం వెలుతురును కప్పివేస్తాయి. నాగసర్పం తాత్కాలిక బలహీనత. బేతాళుడు నాగసర్పాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు ఎందుకంటే అది పరదేశమ్మ తల్లి ప్రధాన సహాయకుడు. ఈ దాడి నాగసర్పం తాత్కాలికంగా బలహీనపడినట్లు కనిపిస్తుంది, కాని తల్లిచ్చిన విశ్వసనీయ రక్షణ చిహ్నాలు అతనిని పూర్తిగా తుడిచిపెట్టకుండా కాపాడుతాయి. తల్లి ప్రతినిధి ఆదేశం పీఠం నుండి పరదేశమ్మ తల్లి అందజేసిన శక్తి రేఖలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి అర్చకుడు మరియు గ్రామ ప్రజలను సమష్టిగా మరింత ప్రగాఢమైన యజ్ఞం కోసం ప్రేరేపిస్తాయి. పీఠం మీద యుద్ధం బేతాళుడు తన చీకటి శక్తులతో పీఠంపై యుద్ధం ప్రకటించాడు. పీఠం నుంచి పరదేశమ్మ తల్లి వెలువరించే ప్రకాశం బేతాళుడి చీకటిని అదుపులో పెట్టింది. కాని ఈ ప్రకాశాన్ని నిరోధించడానికి బేతాళుడు భారీ దుష్టశక్తిని సమకూరుస్తున్నాడు. బహిర్గత దుష్టశక్తులు. బేతాళుడు పీఠం సమీపంలో మరణాత్మక దుష్టశక్తులను ఆహ్వానిస్తాడు. ఇవి పీఠంపై చీకటిని మరింత గాఢం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. తల్లి రక్షణ పరదేశమ్మ తల్లి తన భక్తుల ద్వారా పీఠానికి రక్షణగా పూజలు నిర్వహించమని ఆజ్ఞాపిస్తుంది. అర్చకుడు తన శక్తివంతమైన మంత్రాలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. నాగసర్పం పునరుద్ధారం నాగసర్పం తల్లి మంత్రశక్తి ద్వారా తిరిగి బలాన్ని అందుకుంటుంది మరియు ఆ యుద్ధంలో కీలక పాత్రను పోషిస్తుంది. రహస్య హింట్ ఈ యుద్ధం పాఠంగా బేతాళుడు చెప్పిన మాటలు ఇది మొదటి ప్రయోగం మాత్రమే. నా అసలు శక్తి ఇంకా బయటపడలేదు అర్థం అవుతుంది. ఇది మరింత గంభీరమైన దుష్ట శక్తిని చూపించే కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతం. మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.